The way I saw UK when I realized is they are like at least 30-40 years ahead of us. If someone wants to go and study in a highly ranked university like Leicester, how many people actually can afford in India that 18 lakhs is a lot of money. They brought their cost down by saying, okay, you do the 2 years here and third year in UK, so you will bring the cost down to 35 lakhs. హలో సార్, హాయ్, ఎలా ఉన్నారు? Hey Gautam, all good. How are you? గుడ్. సో రీసెంట్గా మీ యూకే ట్రిప్ గురించి తెలుసుకున్నాను. మీరు మళ్ళీ మీ పాత జ్ఞాపకాలు మీరు మాస్టర్స్ చేసినప్పుడు లెస్టర్కి వెళ్ళారని. సో వాట్ డిడ్ యూ సీ అక్కడ మీరు వెళ్ళిన తర్వాత? మీరు 2007లో చదువుకున్న దానికి ఇప్పటికి లెస్టర్ ఎలా మారింది? See, I've been going to UK for almost 2007 నుంచి 4-5 times వెళ్ళాను. And last time I went there in 2019. ఓకే. And 2019 ఇప్పటికి పెద్ద డిఫరెన్స్ లేదు, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్మార్ట్ రోడ్స్ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ కమ్యూనికేషన్స్ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ ఇన్ లండన్ అది మ్యాసివ్గా ఉంది. బట్ యా, ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్ వన్స్ అగైన్. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ వీ హ్యావ్ అబౌట్ 1,200-1,500 స్టూడెంట్స్ వెళ్తూ ఉంటారు, ఇండియన్ స్టూడెంట్స్ టు లెస్టర్ అలోన్. ఓకే, సో గోయింగ్ అండ్ మీటింగ్ ఆల్ ఆఫ్ దెమ్. ఇట్స్ అ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్. ఇప్పుడు మీరు మన రీసెంట్గా వెళ్ళిన తర్వాత ద వరల్డ్ మొత్తము ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్. ఇండియాలో మనం చూస్తాం డెవలప్మెంట్స్. లెస్టర్ అండ్ యూకేలో ఇన్ జనరల్గా మీరు వెళ్ళినప్పుడు చూసినప్పుడు వాట్ ఈస్ దట్ యూ సా? ఏం ఎక్కువ ఏముంది మన దగ్గర లేనిది అక్కడ ఉన్నది ఏంటి? See, the way I saw UK when I realized is they are like at least 30-40 years ahead of us. Oh, okay, 30-40 years. Yeah. So in terms of infrastructure gani, public services gani, and overall people accessibility alantivi. And we have done a really good job in last 10 years. India lo man last 10 years lo we caught up a lot of things. But nevertheless that is for the elite people. Double unne valaki adala unnai. But on the ground, okay, so if you look at the difference of lifestyle from above average to below average, ఆ ఈక్వాలిటీ అనేది తక్కువ ఉంటుంది. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ఐ థింక్ వీ మే నీడ్ అనదర్ ఫ్యూ డెకేడ్స్. అంత ఈజీగా అది ఇన్ఫ్రాస్ట్రక్చర్లో. నా క్వశ్చన్ ఏంటి అంటే స్పెసిఫిక్గా ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ ఆర్ డేటా సైన్స్ ఈ ఫీల్డ్స్లో ఎలా డిఫరెన్స్ కనిపిస్తుంది? ఐ మీన్ వీఆర్ ఆల్సో దేర్. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రైట్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ సొల్యూషన్స్ విత్ ఏఐ ఇన్ కస్టమర్ ల్యాబ్స్. ఇక్కడ ఏంటంటే ఏఐ ఈస్ కమింగ్ న్యూ. ఓకే, అండ్ వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ కావాలంటే డేటా ఇంపార్టెంట్. అవును, ఆ కంపెనీస్ దగ్గర ఆల్రెడీ డేటాస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచే ప్రిపేర్డ్ ఉన్నారు. Exactly, so they would be able to do it. So companies who are matured will have this AI ready kind of data already, and companies who are not matured yet, like for example let's say 95% of the companies in India wouldn't be thinking in those lines. AI అని చూసుకుంటే it's a very new thing. Okay, ఇంకా చాలా applications, it's evolving. Okay, literally 2-3 years gaane we started looking into it. So it's evolving, but no big changes yet in the market. అది కంపెనీస్ పర్స్పెక్టివ్లో మీరు చెప్పారు. ఇప్పుడు నేను చాలా మంది స్టూడెంట్స్ని కలుస్తున్నాను. వాళ్ళు ఇప్పుడు ఏ కోర్స్ తీసుకోవాలనుకున్నా ఏఐ, మెషిన్ లెర్నింగ్ అనుకుంటున్నారు. అండ్ నేను రీసెంట్గా విన్నాను లెస్టర్లో కూడా ఏదో ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ ఉంది, బ్యాచిలర్స్తో డైరెక్ట్గా యూకేకి వెళ్ళొచ్చు అని ఉంది. అది నిజంగా 3 yearsలో ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతుందా? అది నిజంగా వర్తా? ఎందుకంటే 4 years ఇంజనీరింగ్ మీరు 3 yearsలో చేసేస్తానంటే అది ఎంతవరకు వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది, వాళ్ళు ఎంతవరకు గ్రాస్ప్ చేస్తారు? నువ్వు కూడా ఇంజనీరింగ్ చదువుకున్నావు కదా, నేను ఇంజనీరింగ్ చదువుకున్నాను. ఫస్ట్ ఇయర్లో మనం ఏం చదువుకున్నాం? ఫిజిక్స్, కెమిస్ట్రీ, గ్రాఫిక్ డ్రాయింగ్, ఇంజనీరింగ్ మెకానిక్స్, ఇంజనీరింగ్ డ్రాయింగ్. ఎప్పుడు యూస్ చేస్తావు? లాస్ట్ ఇయర్, ఫస్ట్ ఇయర్లో. ఓకే, నేను అదే చేసా. ఓకే, యూ విల్ స్టార్ట్ ద కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ ద డే 1. Okay, so you don't waste that extra 1 year. Okay, so manam we have created that as a proper engineer path mindset lo state chesindi. And what we are starting to do right now is we are trying to cut it down. And UK నుంచి ఇంజనీర్స్ చాలా మంది వస్తున్నారు. UK లోనే కంప్యూటర్ సైన్స్ మొత్తం వరల్డ్ వార్ టైంలో ఫామ్ అయింది. సో అది ఆ మైండ్ సెట్ మనకి అవసరంలా. ఓకే, సో ఇఫ్ సమ్మోన్ కెన్ యాక్చువల్లీ కమ్ and do the proper engineering, they don't need to understand engineering drawing, they don't need to know engineering mechanics, they don't need to know DSP. అర్థమైందా? సో ఆ మైండ్ సెట్ మనకి మారాలి. దట్ సేవ్స్ లాట్ ఆఫ్ టైం. ఓకే, మనం ఇంకా పాత సిలబస్ లో కూర్చొని ఉన్నాం. దట్ నీడ్స్ టు బి అప్డేటెడ్ డ్రాస్టిక్లీ. యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ 5 years
ఇప్పుడున్నే టైంలో యూ డోంట్ హ్యావ్ టు గో త్రూ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ బుక్స్. నువ్వు ఒక కాన్సెప్ట్ కావాలి అనుకుంటే యూ హ్యావ్ యూట్యూబ్, యూ హ్యావ్ ChatGPT, రైట్? ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ఆ కాన్సెప్ట్ చదువుకోవాలి అని తెలియాలి. ఓకే, సో ఫౌండేషన్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ దట్ బీయింగ్ సెడ్ ఏ అన్నెసెసరీ నాన్ యాడ్ ఆన్ వాల్యూస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఇంకొకటి మనము టైంని కాస్ట్తో కంపేర్ చేస్తుంటాం. ఇక్కడ 4 years నేను ఓన్లీ ఒక 15-20 లక్షల్లో ఇంజనీరింగ్ అయిపోతుంది. అక్కడ 3 సంవత్సరాల్లో నాకు 35 లక్షల వరకు ఫీజు ఉంది లెస్టర్లో, లెస్టర్ ఇంకా ఇది కలిపి. అట్లాంటప్పుడు నేను అది 35 లక్షలు పెట్టాలి అక్కడ అనేది ఒక థాట్ అండ్ మైండ్ సెట్ వస్తుంది. ఎందుకు పెట్టాలి? See, I'll tell you చాలా సింపుల్ రీజన్. ఓకే, నేను ఎక్కడికి చదువుకోవడం కాబట్టి నాకు తెలుస్తుంది. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ వెన్ యూ గో అండ్ స్టే అవుట్ సైడ్. నీకు చాలా అర్థమవుతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు వెళ్తావు అండ్ యూ విల్ సీ ద వరల్డ్ విచ్ ఇస్ 30 years 40 years అహెడ్ ఆఫ్ యూ. యూ విల్ స్టార్ట్ కమింగ్ అప్ విత్ లాట్ ఆఫ్ ఐడియాస్. ఆ ఎక్స్పీరియన్స్ మన ఇండియాలో కూర్చుంటే రాదు. ఓకే, కాస్ట్ వైజ్ యాక్చువల్గా దెర్ ఆర్ 2 types ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ ఉన్నాయి. The student can actually go and study in UK for all 3 years, or the student can actually do 2 years in India with Apollo University and transfer to 3rd year in UK, which is called Leicester International Transfer Program. ఇప్పుడు ఏంటంటే మనం చూసుకునేటప్పుడు if someone wants to go and study in a highly ranked university like Leicester, మనకి వాళ్ళకి ఎలాగా ఒక 80-90 lakhs ఖర్చు అయిపోతుంది, including fees and living expenses మొత్తం కలిపి. Okay, how many people actually can afford in India that 80-90 lakhs? That's a lot of money. So this is where Leicester and Apollo కలిసి ఏం చేశారు, they brought their cost down by saying, okay, you do the 2 years here and 3rd year in UK, so you will bring the cost down to 35 lakhs. ఇప్పుడు నెక్స్ట్ కంపారిజన్ ఏమొస్తుంది నీ దగ్గర? సార్ అది మనం ఇక్కడ కూడా ఇంజనీరింగ్ చదువుకోవచ్చు కదా అనేసి ఒక ఎగ్జాంపుల్ అడుగుతా. వీ హ్యావ్ డేటా ఇంజనీరింగ్ రోల్స్, ఓకే, డేటా అనాలిసిస్ రోల్స్, ఏఐ కూడా మనం చేయాలనుకుంటున్నాం. ఓకే, we are hiring people and we are not paying less. Okay, we are even ready to pay 15 lakhs కూడా మనం పే చేయాలని రెడీగా ఉన్నాం. ఓకే, 1000 అప్లికేషన్స్ వస్తాయి. ఓకే, 10-15 ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. 10-15 కాదు, దాదాపు ఒక 50 ఇంటర్వ్యూస్ జరుగుతుంటాయి. I couldn't hire anybody. ఓకే, అప్పుడు lack of a skill set, lack of quality, that's a very big problem. ఓకే, అది నేను చెప్పేది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఓకే, ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ కాదు ఇది. నేను ఫ్రెషర్స్ కాదు, నేను చెప్పేది ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. 2-3 years లో ఉండే వాళ్ళకి మనం కావాలనుకుంటే ఇది రావట్లేదు. ఓకే, నువ్వు ఇంకో క్వశ్చన్ అడిగావు కదా, ఏఐ ఎందుకు రాలేదని. అవును, ఎందుకు రాలేదంటే దట్ టెక్నాలజీస్ అవైలబుల్, దానిలో వర్క్ చేసే మైండ్ స్కిల్ సెట్ ఇంకా లేదు. యూ నీడ్ టు బిల్డ్ దట్ స్కిల్ సెట్ క్విక్లీ సో దట్ పీపుల్ వుడ్ బి స్టార్ట్ యూజింగ్ ఏఐ. ఓకే, లేకపోతే ఏమవుతుందంటే ఈ కాన్సెప్ట్ ఉంటుంది, రిచ్ గెటింగ్ రిచర్, పూర్ గెటింగ్ పూర్. నీ వర్క్ ఫోర్స్ లో కూడా మనుషులు మనం హైర్ చేసేటప్పుడు కూడా ఏమవుతుందంటే ఓన్లీ పీపుల్ హూ హ్యాస్ నాలెడ్జ్ విల్ బీ ఇన్ హైయెస్ట్ డిమాండ్. పీపుల్ స్కిల్ సెట్ లేనప్పుడు ఆ డిమాండ్ వాళ్ళకి జాబ్స్ రావు. బికాస్ వాట్ ఐ వాంటెడ్ ఇస్ ఐ వాంటెడ్ దెమ్ టు కమ్ అండ్ వర్క్ ఫ్రమ్ day 1. ఆ గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, ఎవడో ఒకడు దే హ్యావ్ టు టేక్ ఎ స్టెప్ టు సే ఐ వాంట్ రెడ్యూస్ దిస్ గ్యాప్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ ఇళ్ళలో చదువుకునే దగ్గర మనకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, people are out but they're not getting jobs. They're not getting jobs for why? ఎందుకు వాళ్ళకి జాబ్స్ రావట్లేదు? ఆ స్కిల్ సెట్ అండ్ క్వాలిటీ వాళ్ళకి ఇంబైబ్ లేదు. ఐఎమ్ హ్యాపీ టు హైర్ దెమ్. ఓకే, మన దగ్గర జాబ్స్ ఉన్నాయి కానీ మనుషులు లేరు. ఓకే, సో మన సైడ్ నుంచి ప్రాబ్లం అది. ఓకే, మనకి అప్లికేషన్స్ వస్తున్నాయి బట్ ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయలేకపోతున్నారు. ఈవెన్ డెస్పైట్ సేయింగ్ ఓకే విల్ గో లైక్ 12 lakhs 15 lakhs దాకా వెళ్ళేటప్పుడు కూడా. ఓకే, ఈవెన్ ఫ్రెషర్స్ ఐ డోంట్ కేర్, I will still hire them, but as long as they are able to come and do the job. Okay, what is the outcome? చూసుకుందాం. అవుట్కమ్ ఏంటి? ఒక చదువుకుంటారు, మళ్ళీ వెళ్ళి యూకేకి వెళ్తారు, యూకేకి వెళ్ళి మాస్టర్స్ చేస్తారు. ఓకే, ఓవరాల్ దే స్పెండ్ 5 years ఇప్పుడున్న స్ట్రక్చర్లో. ఓకేనా, 4+1 5 years అవుతుంది. ఈ 5 years లో ఎవెన్చువలీ వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ ఇట్ డౌన్ టు 3 years. ఈ ఎంటైర్ 5 years కి ఒక మంచి కాలేజ్ వెళ్ళేటప్పుడు 15-20 lakhs అనేది మినిమం. ఓకే, ప్లస్ మాస్టర్స్ కి ఇంకొక 30 lakhs అనేది మినిమం, సేమ్ 45 lakhs. బట్ ఇక్కడ ఏంటంటే టైమ్ ఇస్ మనీ, వీఆర్ సేవింగ్ 2 lakhs. ఓకే, సేమ్ టైం మనీ కంపారిజన్ 2 years సేవ్ అవుతుంది. 2 years లో నువ్వు ఆల్రెడీ యూపీఎస్సీ రాసావు. ఓకే, సో ఒక్కొక్క ఇయర్ మనం స్లో అయ్యేటప్పుడు కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంటుంది. ఓకే, ఆ కాంపిటీషన్ పెరిగిపోయేటప్పుడు ఏమవుతుంది, ఎవెన్చువలీ మనకి జాబ్స్
నంబర్ ఆఫ్ జాబ్స్ సేమ్ ఉంటే కాంపిటీషన్స్ పెరుగుతుంటది, కొత్త పిల్లలు వస్తుంటారు, కొత్త గ్రాడ్యుయేట్స్ వస్తుంటారు, అండ్ ఫస్ట్ అడ్వాంటేజ్ అనేది ఉండదు. సో అక్కడ వీఆర్ నౌ బ్రింగింగ్ దెమ్ టు ద వర్క్ ఫోర్స్ ఇన్ లెస్ దెన్ 3 years. సార్ ఇదంతా ఒక నిమిషం పక్కన పెడదాము, మీ జర్నీకి వద్దాము. మీరు యూకేకి వెళ్ళే ముందు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది? అసలు యూకే ఎందుకు? మీరు అప్పుడున్న రోజుల్లోనే చాలామంది యుఎస్ వైపు మొగ్గు చూపారు. అట్లాంటి టైంలో మీరు ఎట్లా ఉండింది మీ డెసిషన్ ప్రాసెస్? యూకే ఎందుకు అండ్ లెస్టర్ ఎందుకు ఎస్పెషల్లీ? అసలు ఎట్లా అయింది ఒకసారి చెప్పండి. మీ 2007 వెళ్ళి తెలుసుకొని చెప్పండి. వెరీ సింపుల్. అప్పుడు యుఎస్కి వెళ్ళాలంటే యూ నీడ్ లాట్ ఆఫ్ మనీ. ఓకే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ లాంటి ర్యాంక్ యూనివర్సిటీలో చదువుకోవాలంటే సేమ్ కైండ్ ఆఫ్ ర్యాంక్ యూనివర్సిటీ ఇన్ యుఎస్ యూ నీడ్ లాట్ ఆఫ్ మనీ. ఓకే, money played a major role. Okay, I come from a small farming background near Tirthani. Money played a major role. Same equivalent ekkadiki velte baaguntadi and maniki work doruktada. Okay, and remaining factors, okay, all those things influenced a lot. So money was the biggest driver for choosing Leicester. At the same time వెళ్ళాలి, చదువుకోవాలి, జాబ్ కొట్టాలి అండ్ లైఫ్ సెటిల్ అవ్వాలి. దట్ వాజ్ ద హోల్ ఐడియా. ఏదో వెళ్తాము ఊరికే ఒక ఇమిగ్రేషన్ లో సెటిల్ అయిపోదాం, ఏదో ఒక పెట్రోల్ బంక్ లో పని చేసుకున్నాం అనేది ఐడియా కాదు. అప్పుడు ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఆన్ ద కైండ్ ఆఫ్ యూనివర్సిటీ ఐ వాంట్ టు గో అండ్ స్టడీ. ఓకే, సో అఫోర్డబిలిటీ ప్లస్ గుడ్ యూనివర్సిటీ అనేది హోల్ యాంగిల్. ఇప్పుడు యూకే తీసుకుంటే గుడ్ యూనివర్సిటీ అంటే ఏంటి అనేది ఇంపార్టెంట్. హౌ డు యు గుడ్ యూనివర్సిటీ? ఎగ్జాక్ట్లీ. There are 2 types of universities in UK. మన ఇండియాలో చూసుకుంటే కూడా there are 2 types of universities. All colleges are not research oriented. వాళ్ళు మీకు నేర్పిస్తారు, ఎవడో ఒకడు బుక్ క్రియేట్ చేస్తాడు which is purely done on the research. తీసుకొచ్చి వీడు ఆ బుక్ ని చదివి మనకి చెప్తాడు. ఓకే, ఇలాంటి టైంలో ఏమవుతుందంటే ఇట్స్ థాట్ నేర్పుతారు అంతే. ఇట్స్ ఐ మీన్ not to be very mean, but it's like a study center, it's like a tuition center. Okay, అక్కడ ఉన్నది as it is బట్టి కొట్టి రాయడం, ఎగ్జామ్ రాయడం లిటరల్లీ. ఓకే, అండ్ యూకేలో నేను చూసింది ఏంటంటే there are 2 types of universities ఉంటాయి. ఒకటేమో ఈ రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీస్, రెండేమో మోడర్న్ యూనివర్సిటీస్ ఉంటాయి. మోడర్న్ యూనివర్సిటీస్ యూస్ టు బి పాలిటెక్నిక్ కాలేజెస్. వాళ్ళు 1990s లో ఏం చేశారు, అవన్నీ యూనివర్సిటీస్ ని కన్వర్ట్ చేశారు. ఓకే, బట్ లెస్టర్ లాంటి యూనివర్సిటీ ఏంటంటే ఇట్స్ a రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ. Their core money or income or everything comes from research. ఆ రీసెర్చ్ ఏం చేస్తారో దాన్ని వాళ్ళు నేర్పుతారు. ఓకే, సో డైరెక్ట్లీ అంటే సిలబస్ లాగా ఉండదు. సిలబస్ లా ఉంటది, బట్ ఏంటంటే సిలబస్ ఏంటంటే ఇది చదువుకొని ఇది చదవాలి, ఇది చదువుకొని ఇది చదవాలి అనేది సిలబస్. ఓకే, బట్ ఒక రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఏమి ఇస్తారు, ఆ ప్రొఫెసర్స్ పనిచేస్తూ ఉంటారు. లైవ్ ఎగ్జాంపుల్స్ మొత్తం ఆ రీసెర్చ్ మీద ఇది పనిచేస్తున్నాం ఇది ఉంటుంది. సో యూ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ది రీసెర్చ్. రీసెర్చ్ నుంచి నీకు కొత్త వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెర్చ్ నుంచి DNA ఫింగర్ ప్రింటింగ్ లెస్టర్ లో కనుక్కున్నారు. లెస్టర్ ఇస్ ద వన్ హూ డిడ్ ఇట్, రైట్? సో అండ్ మార్స్ రోవర్ కానీ లేకపోతే ఆల్ ది స్మాల్ ఆస్పెక్ట్స్ నువ్వు చూసేది ఇంపాక్ట్ మనకు కనిపించదు, బట్ ద రీసెర్చ్ లేకుండా అవి ఎలో. ఓకే, సో వెన్ యూ డూ ద రీసెర్చ్, ఈవెన్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోండి, ఓకే, ఈవెన్ ఎక్స్రే మెషిన్ తీసుకోండి, ఈవెన్ లైట్, దీనికి కూడా DNA ఫింగర్ ప్రింటింగ్, కోవిడ్ వ్యాక్సిన్ కి కూడా DNA ఫింగర్ ప్రింటింగ్ అండ్ ప్రిసిషన్ మెడిసిన్ మీరు నా చెప్తుండే నాతో మాట్లాడేటప్పుడు, ఇట్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ అండ్ ఐ వాస్ సర్ప్రైజ్డ్ టు నో లెస్టర్ లో కనుక్కున్నారు అంటే. సో ఐడియలీ హౌ ద యూనివర్సిటీ స్ట్రక్చర్ ఇస్ రీసెర్చ్ చేస్తారు, అవి మనం నేర్చుకుంటాం. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వేర్ ఐ వాంట్ టు బి. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒక మోడర్న్ యూనివర్సిటీ చదువుకుంటే అది నేను ఇక్కడికి చదువుకుంటాను, అంత ఖర్చు నేను పెట్టను. సో నౌ ఐ వాంట్ టు గో ఫ్రమ్ A to Z. ఓకే, ఆ లీప్ ఎలా చేయాలనేది ఇంపార్టెంట్. సో అలా లెస్టర్ లాంటి యూనివర్సిటీస్ which is like not expensive, okay, highly ranked but still research based. This is the thought process behind it. Okay, అలా మీరు లెస్టర్ సెలెక్ట్ చేసుకొని లెస్టర్కి వెళ్ళాలి. ఇప్పుడు దీంట్లోంచి నాకు ఒకటి మెయిన్ ఏంటి అంటే ఆస్పెక్ట్, లెస్టర్లో చదువుకుంటే ఐఎమ్ షూర్ ఓకే రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ బాగుంటుంది, వెళ్తే ఆ ఎక్స్పోజర్ వస్తుంది అండ్ ఐ విల్ బి రెడీ ఫర్ ద వరల్డ్. మన పిల్లలు ఎవరైనా సరే స్టూడెంట్స్ తమ్ముళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళి అది చదువుకుంటే వస్తారు. బట్ ఇప్పుడు ఇండియాలో వాళ్ళు వేరే యూనివర్సిటీ ట్రై అయిపోయారు, విచ్ ఇస్ అపోలో యూనివర్సిటీ ట్రై అయిపోయారు. ఆ సేమ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇక్కడ వస్తుందా వాళ్ళకి? ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్.
ఎలా చేస్తున్నాము ఇక్కడ లెస్టర్ అప్రోచ్ ఎలా అయింది అంటే ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. నో అదర్ యూనివర్సిటీ హ్యావ్ డన్ ఇట్. ఐ హ్యావ్ నాట్ సీన్ దిస్ మోడల్ ఎగ్జిక్యూటెడ్ సో వెల్. ఈ డిస్కషన్స్ ఆల్మోస్ట్ 2.5 years ముందు స్టార్ట్ అయ్యాయి. అండ్ ద ఫస్ట్ థింగ్ దే డిడ్ వాస్ దే క్రియేటెడ్ ఎ రీసెర్చ్ సెంటర్ కాల్డ్ సెంటర్ ఫర్ డిజిటల్ హెల్త్ అండ్ ప్రెసిషన్ మెడిసిన్. ఓకే, దట్ ఇస్ బేస్డ్ ఇన్ ఇండియాలో అపోలో యూనివర్సిటీ, అపోలో హాస్పిటల్స్ అండ్ లెస్టర్ కలిసి we created a research center in Apollo University. ఓకే, అలాంటి రీసెర్చ్ సెంటర్ నువ్వు ఎక్కడ కనుక్కున్నా ఉండదు. ఇప్పుడు అక్కడికి ఏంటంటే హెల్త్ డేటా కమ్స్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ అండ్ ఆ రీసెర్చ్ డేటా సెట్స్ కమ్స్ ఫ్రమ్ లెస్టర్. ఇవి హెడ్ చేసేది ఆ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్స్ ఎవరంటే one person from UK, Leicester, and another person who is a chief data information officer of Apollo. ఇద్దరు కలిసి they are leading this. Now research start అయిందా? ఆ రీసెర్చ్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది అండ్ దానికి కావాల్సిన బేస్ వర్క్స్ అన్ని లాగైపోయాయి. ఆల్రెడీ వచ్చి దే ఆర్ ఆఫరింగ్ PhDs in that research center. ఓకే, ఇప్పుడు ఏంటంటే the students will also have access. మొన్న ఒక అమ్మాయి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కూడా everybody. ఓకే, we started last January. ఓకే, ఆల్రెడీ అందులో ఒక అమ్మాయి హార్వర్డ్ లో వెళ్ళి ఇంటర్న్షిప్ చేసి వచ్చింది హెల్త్ డేటా మీద అండ్ షీ ఈస్ నౌ వర్కింగ్ ఇన్ దట్ రీసెర్చ్ సెంటర్. రైట్, సో కాన్సెప్ట్ ఏంటంటే హౌ డు యూ టేక్ ద ఇండియన్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ కెనాట్ ఫండ్ us అండ్ సెల్ఫ్ ఫండింగ్ చేసి ఇండియాని పైకి తీసుకొచ్చేదానికి నో వన్ వుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. సో యూ నీడ్ టు ఫిగర్ అవుట్ మల్టిపుల్ మోడల్స్ టు bring that knowledge whatever we have in either US గానీ UK గానీ ఏదో ఒక దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన స్టాఫ్ కి మన ఫ్యాకల్టీకి we need to upgrade them. And our only way model ఏంటంటే we will bring that knowledge and resources to here. We will start training these people and they would be able to deliver to the students in turn. Okay, this is the overall idea. ఇప్పుడు అర్థమవుతుంది ఈ 4 years ఇంజనీరింగ్ కన్నా 3 years ఎందుకు వాల్యుబుల్. ఎందుకంటే 3 years లో ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ స్కిప్ చేసాము అండ్ బేసిక్ అవసరం లేనివి, రీసెర్చ్ ఓరియంటెడ్ వీఆర్ గోయింగ్. కానీ 35 లక్షలు వర్త్ ఇట్. కానీ అది మొత్తం ఒకటేసారి పే చేయాలంటే పేరెంట్స్ కి ఎట్లైనా బర్డన్ కదా సార్, అది ఎట్లా ఒకటేసారి పే చేస్తారు? నో, దే ఆర్ నాట్ పేయింగ్ ఇట్ ఫస్ట్. సో ఇది ఎలా స్ట్రక్చర్ చేశారు అంటే ఫస్ట్ ఇయర్ లో 5 lakhs, సెకండ్ ఇయర్ లో 5 lakhs and third year when they go to UK fees pay చేస్తారు, which is like 18-19 lakhs. Again ఈ 35 లక్షల్లో కూడా we offer lot of scholarships. ఓకే, అంటే ఇది ఫీజ్ స్ట్రక్చర్ 35 lakhs కానీ దాంట్లో ఇంకా స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఓకే, సో ఆల్రెడీ ఒక 80-90 lakhs అయ్యే ఫీజ్ ని we already brought it down to 35 lakhs. ఓకే, ఆ 35 lakhs లో కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయి. ఓకే, it's basically like students have to, I mean students కన్నా parents, students are still kids. అవును, 16-17 ఇంటర్ అయిపోయింది, కెరియర్ చూసి వాళ్ళకి అర్థం కాదు. ఓకే, బేసికలీ ఏంటి, మా కజిన్ చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని ఉంటుంది. అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆలోచించే వాళ్ళు, కొంచెం అంబిషియస్ గా ఉండేవాళ్ళు, నేను లైఫ్ లో ఏదో చేసుకోవాలనుకునే వాళ్ళు, వాళ్ళకి దే హ్యావ్ టు లుక్ అట్ దిస్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ యాంగిల్. సి, మన దగ్గర ఇంకా చాలా పవర్ ఉంటే వీ కెన్ బ్రింగ్ ద కాస్ట్ డౌన్. ఓకే, బట్ దెన్ ఒక యూనివర్సిటీ నడపాలి, లేకపోతే స్టాఫ్ పే చేయాలి. ఇప్పుడు స్టాఫ్ కి ఇప్పుడు డబ్బులు లేదనుకో, దర్ ఆర్ 2 ways to do it. One, we will have to hire low quality staff. లో క్వాలిటీ స్టాఫ్ హైర్ చేసినప్పుడు ఏమవుతుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనకు పడిపోతుంది. ఓకే, లేదు అంటే గవర్నమెంట్ ఫండ్ చేయాలి. ఇట్స్ ప్రైవేట్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీస్ కి గవర్నమెంట్ ఫండ్స్ ఇవ్వలేదు. ఓకే, లేకపోతే నోబడీ వుడ్ వాంట్ టు బికమ్ అన్ ఫ్యాకల్టీ. సో ద ఎడ్యుకేషన్ ఈజ్ ఎక్స్పెన్సివ్ నో మ్యాటర్ వాట్. అప్పుడు అలాంటి కాస్ట్ మనం స్పెండ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఈ టైంలో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్, దే హ్యావ్ దేర్ లివింగ్ ఎక్స్పెన్సెస్. ఓకే, అప్పుడు ఫ్యాకల్టీకి మనం పే చేయకపోతే అవును అర్థమైంది, రైట్? ప్రైసెస్ nobody will become a faculty. అందుకనే కాస్ట్ మనం ఇంకా కంట్రోల్ చేయలేకపోతున్నాం. బట్ nevertheless, like I said, our quality, our approach, we are bringing to India in a very different format. Okay, that is the whole idea here. ఇప్పుడు ఈ స్కాలర్షిప్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు సార్? ఎంత వరకు స్కాలర్షిప్ ఇస్తారు అండ్ ఎలా డిసైడ్ చేస్తున్నారు మీరు? ఓకే, ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా ఏం చేసామంటే we didn't do any entrance exams and we didn't bother too much about the marks. ఇప్పుడు 80% ఉండేవాడు, 90% ఉండేవాడు అలా కాకుండా, ఎందుకంటే I was an average student once as well. Okay, so average kutam, yeah. So ఏంటంటే we don't need to just look at people in a marks alone.
టూ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అప్లికేషన్స్ ఫైల్ చేస్తారు, మార్క్స్ వుడ్ బి ద బేసిక్ క్వాలిఫికేషన్ క్రైటీరియా. 60% లేదంటే వాడు లిటరలీ డింట్ వర్క్ హార్డ్ అట్ ఆల్. సో 60% అనేది క్వాలిఫికేషన్ క్రైటీరియా ఇన్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్. దాని తర్వాత దే విల్ డూ వన్ క్లియర్ SOP. ఓకే, ఈ SOP ఏంటంటే దే విల్ రైట్ లైక్ ఎందుకు నేను కోర్స్ చదువుకోవాలి, ఎందుకు నా పొల్లో చదువుకోవాలి, నేను ఏం రీసెర్చ్ చేస్తాను అని చెప్పేసి. దాని తర్వాత దే విల్ డూ 2 videos. One video by the student requesting for scholarship, ఎందుకు నేను I deserve this scholarship అని. ఇంకొకటి by the parent. Okay, we are also give a chance to the parents saying, okay, మీరేమనుకుంటున్నారు, మీ కిడ్స్ ని ఎక్కడ చూడాలనుకుంటున్నారు. You also send a video. Okay, it can be like a 4-5 minutes video. You send both of those videos and we will be able to eventually understand it. దాని తర్వాత there will be a quick interview. ఇక్కడ ఇంటర్వ్యూస్, వీడియోస్, ఈ ప్రాసెస్ ఎందుకు అంటే వీఆర్ నౌ ఆఫరింగ్ స్కాలర్షిప్ విచ్ ఇస్ స్టార్టింగ్ ఫ్రమ్ 10% to 25%. అంటే 3.5 lakhs నుంచి ఆల్మోస్ట్ 10 lakhs దాకా స్కాలర్షిప్స్ వస్తుంది ఓవర్ ద 3 years. మొత్తం 35 lakhs లో విచ్ మీన్స్ 35 lakhs అనేది 25 lakhs నుంచి 28-30 lakhs కి పడిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో వాట్ వీఆర్ ఎయిమింగ్ టు డూ హియర్ ఈజ్ I don't want to bring a wrong student. Like parents, మా నాన్న చెప్పారు ఏ చదువుకోమని నేను చదువుకుంటాను, మా నాన్న చెప్పారు అందుకని చేసుకుంటాను, అలా కాకుండా నీకు ఇంట్రెస్ట్ ఉందా, బికాస్ నా దగ్గర ఉండే మనీ తక్కువ, నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ తక్కువ, అండ్ తీసుకెళ్ళి ఇంట్రెస్ట్ లేని తీసుకొచ్చి వాడికి మనం చేసేసి వాడు ఇంట్రెస్ట్ లేకుండా మధ్యలో వెళ్ళిపోయి అలాంటివి వద్దు. బికాస్ 120-130 సీట్స్ ఉన్నాయి, అండ్ 120-130 సీట్స్కి we have to give it to the deserving person. అట్ లేకపోతే ఆ సీట్ నాకు లాస్ అయిపోతుంది. ఓన్లీ 120 seats. 120 seats అండ్ ఏ ప్రోగ్రామ్కి అయితే ఓన్లీ 50-60 seats ఉన్నాయి అంతే. ఓకే, ఇప్పుడు ఏమేం ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్ మొత్తం ఈ టైఅప్ లో? మొత్తం 3 programs. One is AI data science which we will discuss in detail, and రెండోదేమో BBA program for business. Third one is engineering and electronics information engineering program. ఓకే, సో ఆ ప్రోగ్రామ్ ఏంటంటే ఇట్స్ లైక్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా యూనిక్ అయిన ప్రోగ్రామ్. కాదు సార్, ఒక క్వశ్చన్. ఇప్పుడు డేటా సైన్స్, AI, ML అది ఫైన్, BBA కూడా మేనేజ్మెంట్ సైడ్ బాగుంది. ఈ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు పట్టించుకోవట్లేదు. అట్లాంటి కోర్స్ ఎందుకు మీరు ఇక్కడ తీసుకొచ్చారు? నేను ఒక యూనివర్సిటీకి వెళ్ళాను, వెళ్ళి మాట్లాడుతుంటే విష్ణు అసలు ఎప్పుడు సివిల్ చదవట్లేదు, ఎలక్ట్రానిక్స్ చదవట్లేదు, అందరూ CSE అంటున్నారు. CSE always is an add-on for all the big industries. CSE cannot survive if other industries are not growing. Okay, you can provide a software for construction company, you will provide a software for a store, you will provide a software for manufacturing company. You cannot provide a software for nobody. Okay, ఇప్పుడు అలాంటి కంపెనీస్ లేదు అనుకుంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లేదు. Those companies are evolving. Okay, are evolving and they would be able to do really really well. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఈ కోర్స్ వెరీ స్పెసిఫిక్లీ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ ఇస్ అమాల్గమేషన్ ఆఫ్ ఆల్ 3 courses. ఇంతకు ముందు ఎలక్ట్రికల్ చదువుకునేవాడు పవర్ సిస్టమ్స్ అలా వెళ్ళేవాడు, ఎలక్ట్రానిక్స్ చదువుకునేవాడు ఈ చిప్స్ డిజైన్స్, ఈ సిస్టమ్స్ ఇలాంటి వెళ్ళేవాడు. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మన దాంట్లో పెద్దగా లేదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ 3 courses is what you see everywhere. అండ్ టెస్లా తీసుకో, కార్స్ తీసుకోండి, ఇప్పుడు కార్స్ కెన్ కమ్యూనికేట్ ఈచ్ అదర్. అవును, స్మార్ట్ టెస్లా కార్స్. సో కార్స్ అయితే ఇంకా యూ హ్యావ్ లైక్ అనదర్ 2 more industries. ఇప్పుడు ఇలాంటి ప్లేసెస్ లో యూ హ్యావ్ లైక్ 2-3 సాలిడ్ ఇండస్ట్రీస్ కమింగ్ ఇన్, విచ్ ఇస్ ఎలక్ట్రికల్ కావాలి, ఎలక్ట్రానిక్స్ కావాలి, అండ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ కావాలి. ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ ఇప్పుడు ఏంటి, ఒక ఫారెస్ట్ లో వెళ్తున్నావు, సడన్ గా నీకు 5G నెట్వర్క్ పోయింది, హౌ వుడ్ దట్ కార్ రియాక్ట్? సో హౌ డు యూ మేక్ ష్యూర్ ద ఇన్ఫర్మేషన్, ద సిగ్నల్స్ అన్ని ప్రతి దగ్గరికి ఎలా వెళ్తాయి? How that signal can be transformed in less than a millisecond. Okay, ఇలాంటివి is the information engineering. Okay, ఇవన్నీ స్టూడెంట్స్ చదువుకుంటారు సార్ ఆ కోర్స్? ఇవన్నీ చదువుకుంటారు, ఒక ఫండమెంటల్స్ వస్తాయి. ఓకే, ఇలాంటి విషయాలు మనం ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. ఇప్పుడు AI డేటా సైన్స్ తీసుకోండి, మనం కూడా AI డేటా సైన్స్. ఓకే, ఇప్పుడు there are 2 students coming to our office.
ఇద్దరు అప్లికేషన్స్ వస్తున్నారు. ఒకడేమో నేను డేటా సైన్స్ చేశాను వస్తాడు, ఇంకొకడేమో ఏఐ డేటా సైన్స్ చేశాను వస్తాడు, ఇంకొకడేమో నేను ఈకామర్స్ లో ఏఐ డేటా సైన్స్ చేస్తాడు. మన కంపెనీ ఎవరికి ఫోకస్ చేస్తుంది? ఈకామర్స్ డేటా సైన్స్ చేసిన ఈకామర్స్ ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే డొమైన్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ వెన్ యూ గో ఫర్ ఎ సాఫ్ట్వేర్ కంపెనీ. నేను ఎందుకు చెప్పాను? సిఎస్సి అలోన్ నో, యు ఆర్ ఆల్రెడీ బిల్డింగ్ ఎ సాఫ్ట్వేర్ ఫర్ ఎ ఇండస్ట్రీ డొమైన్. అదే ఆ డొమైన్ లేకపోతే మళ్ళీ డొమైన్ నేర్పాలి. అవును. ఇలాగా ఈ ప్రోగ్రామ్ ఏంటంటే హెల్త్ డేటా మీద చేస్తారు. ఈ సిఎస్సి ఏఐ అండ్ ఈ మన లాంచ్ చేసిన ప్రోగ్రామ్ మొత్తం హెల్త్ డేటా మీద స్పెషలైజ్ చేస్తారు. ఈ హెల్త్ డేటా ఈస్ కమింగ్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్. అది CDHPM ద్వారా ఆ రీసెర్చ్ సెంటర్ ద్వారా వస్తుంది. ఓకే. అండ్ అక్కడ ఏంటంటే ఎలా వెళ్తుంది ఆ వరల్డ్ అంటే, దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ అ క్లోన్ ఆఫ్ అ పర్సన్. క్లోన్ అంటే నాట్ లైక్ అ క్లోన్, ఇట్స్ లైక్ డిజిటల్ క్లోన్. ఈ డిజిటల్ క్లోన్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ మ్యాప్ ఎవ్రీ సింగిల్ DNA సెల్ లెవెల్ మొత్తం. ఇట్స్ ఎ బిగ్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఒక మెడిసిన్ ఇస్తే ఆ DNAs ఎలా రియాక్ట్ అవుతాయి, ఇస్తే ఆ ట్యూమర్ ఎలా రియాక్ట్ అవుతుంది, హార్ట్ ఎలా రియాక్ట్ అవుతుంది. అండ్ దెన్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ప్రెసిషన్ మెడిసిన్. ఈ ప్రెసిషన్ మెడిసిన్ అనేది ఇస్ నాట్ విత్ ఇండివిజువల్, ఇట్ కెన్ బి గ్రూప్. చిత్తూరులో ఉండేవాడికి ఈ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది, చెన్నైలో ఉండేవాడికి ఈ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది, ఓకే, అండ్ యూకేలో ఉన్నవాడికి ఈ మెడిసిన్ ఎలా పనిచేస్తుంది. And group racial groups, Asians, Indians. That is also a bigger group, but we have to go for smaller groups. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, you take any medicine, actually they run clinical trials for limited number of people. 50 మందో 1,00,000 మందో. నిజం ఏంటంటే 60% of the medicine, 70% of the medicines doesn't work across all the people. True. ఇది నేను కూడా విన్నాను. అందుకే ఇది హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా దీనికి వచ్చింది. దిస్ ఇస్ వేర్ ద వరల్డ్ ఇస్ గోయింగ్. అండ్ దాంట్లో పనిచేయడానికి మనుషులు లేదు ఈరోజు. అండ్ దిస్ ఇస్ వాట్ ద వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ వీఆర్ బ్రింగింగ్ ఇన్ టు ద టేబుల్ విత్ దిస్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వీ షుడ్ ఫోకస్. ఐ థింక్ వాళ్ళు జాబ్ కోసం స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ ఎందుకంటే నాలెడ్జ్ వస్తుంది, స్కిల్ వస్తుంది, రెడీలీ జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి అందరు స్టూడెంట్స్ కి. సో దట్ ఈస్ ద కోర్ ఐడియా, రైట్? సో జాబ్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఎవ్రీబడి నోస్ దర్ ఆర్ జాబ్స్. ప్రాబ్లం ఏంటంటే వీ కుడెంట్ హైర్ పీపుల్ హూమ్ వీ వాంట్. అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఆ గ్యాప్ ఒక్క యూనివర్సిటీ ఫిల్ చేయదు, అన్ని యూనివర్సిటీస్ ఫిల్ చేయాలి. లేకపోతే నాలెడ్జ్ ఉన్నవాడు ఎక్కువ శాలరీ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు, 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు అని చెప్పేసి. జాబ్స్ లేకుండా చాలా మంది ఉంటారు. ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే కింద ఉండేవాడు పైకి తీసుకురావాలి. అట్లా లేకపోతే యూ కాంట్ అఫోర్డ్ పీపుల్. కరెక్ట్. అది నువ్వు ఎక్కడ చూసినా తెలుస్తుంది. స్కిల్డ్ డ్రైవర్స్ నుంచి, ఓకే, మెయిడ్స్ నుంచి అండ్ కుక్స్ నుంచి, నువ్వు ఎక్కడ చూసినా కూడా ఆ స్కిల్ ఈజ్ ఈక్వల్ టు మనీ. ఆ స్కిల్ ఎలా బిల్డ్ చేస్తారు, క్వాలిటీ స్కిల్స్ ఎలా ఇస్తారు, దట్ ఈస్ ద హోల్ అప్రోచ్ హియర్. అది చేయకపోతే కష్టం. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు మూవింగ్ ఫార్వర్డ్ అన్నిటికన్నా ఇంపార్టెన్స్ హెల్త్కే ఇస్తున్నారు. ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ మారినప్పుడు లైఫ్ స్టైల్ డిజీజెస్ వస్తున్నాయి. ఇవన్నిటికీ ఒక స్టాండర్డ్ క్యూర్ లేదు, పర్సన్కి డిఫర్ అవుతుంది. అండ్ దిస్ విల్ డెఫినెట్లీ ప్లే అ వెరీ క్రూషియల్ రోల్. అండ్ ఈ పిల్లలు ఎవరైతే చదువుతున్నారో I can be very sure they'll be the right person who the world needs tomorrow. See, I don't have any secondary thought about it. And important విషయం ఏంటంటే మన ఆఫీస్లో మనం రెగ్యులర్గా ఫాలో చేసేది, డోంట్ కంపీట్ విత్ ఎనీబడి, యూ క్రియేట్ యువర్ ఓన్ పాత్. అండ్ అది పేరెంట్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి యాంగిల్ చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? అండ్ ఇండస్ట్రీ వైడ్ రీసెర్చ్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ అయిన ఒక విషయం నేను మర్చిపోయాను. వెన్ ఎవర్ యూ చూస్ అ కోర్స్ and you want to be ready for the job next 4 years, 5 years, 6 years later, and you want to play in that industry for next 10 years, 15 years, you cannot look for the number of jobs which is available today, which is a very wrong way to look. You should always be able to project next 10 years tarvata em untayi, next 10 years tarvata em untayi. appudu industry level lo చూడాలి. స్టీల్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది, ఎక్కడికి వెళ్తుంది. అలాంటి రీసెర్చ్ చాలా మంది గ్రౌండ్ లెవెల్లో పేరెంట్స్కి తెలియదు. ఓకే, వాళ్ళ పేరెంట్స్ ఏమంటారు, మా కజిన్ అక్కడ చదువుతున్నాడు, మా చిన్నాన్న, మా పెదనాన్న కొడుకు, లేకపోతే మా అన్న కొడుకు అక్కడ చదువుతున్నాడు, వాడు ఐటీ ఇండస్ట్రీలో ఉన్నాడు.
నో. ఓకే, వాళ్ళకి కూడా అంత నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇండస్ట్రీ లెవెల్ రీసెర్చ్ చేయాలి. ఈ కోర్స్ చదువుకుంటే ఎన్ని ఇండస్ట్రీస్లో పనిచేయచ్చు అని చూడాలి. ఇఫ్ ఐ కెన్ వర్క్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ చూస్తే దే కెన్ వర్క్ ఇన్ 11 ఇండస్ట్రీస్ ఆర్ 12 ఇండస్ట్రీస్. ఆ 12 ఇండస్ట్రీస్ ఆర్ 12 సెక్టార్స్ అని చెప్పొచ్చు. సెక్టర్, కన్స్ట్రక్షన్ సెక్టర్, సంథింగ్ లైక్ దాట్. సో ఆ 12 సెక్టార్స్ అని తీసుకుంటే నీకు 5 lakhs జాబ్స్ ఇన్ నెక్స్ట్ 2 years క్రియేట్ అవుతాయి. అందులో నీకు ఒకడు అలా ప్లాన్ చేయాలి. నువ్వు ఈ రోజు ఎన్ని జాబ్స్ దొరుకుతాయా, రేపు జాబ్స్ దొరుకుతాయా, ఈ రోజు రేపు ఇంకొకటి, రేపు ఎల్లుండి ఇంకొకటి, అలాగా. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మనకి నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇంకా తక్కువ కావాలి యాక్చువల్లీ. ఎందుకంటే ఆల్రెడీ మన కంపెనీలోనే వీ హ్యావ్ లైక్ ఆల్మోస్ట్ ₹1,00,000 స్పెండ్ చేస్తున్నాం ఎవ్రీ మంత్. జస్ట్ ఆ ఏఐ కోడింగ్ రాస్తుంది, అమేజింగ్ రాస్తుంది. ఓకే, మన మార్కెటింగ్ వెబ్సైట్స్, కంటెంట్ ఇంతకు ముందు 5 members చేసే పని అది చేస్తుంది. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో ఏమవుతుంది, అప్పుడు 5 years తర్వాత నిజంగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలా? ఓకే, అప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ క్వాలిటీ ఎలా ఉండాలి? అప్పుడు ఎవరి పట్టినా ఎక్కడ పట్టినా సాఫ్ట్వేర్ అంటే జాబ్. ఇది బాగుంది సార్. ఇప్పుడు ఒక పేరెంట్ లాగా ఇదే ఆలోచిస్తారు, మా అబ్బాయి నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్ 10 years ఆలోచిస్తారు. ఇప్పుడు ఉన్న పేరెంట్స్ అందరి జనరేషన్ కూడా ఎలా ఉంది అంటే ఇవాళ కాదు, ఇవాళ చదువుకుంది వాళ్ళకి నెక్స్ట్ 10 years ఎలా ఉంటుంది అని. అలా లేదు గౌతమ్, నేను చాలా మంది కౌన్సిల్ చేస్తుంటాను కదా, అలా లేదు. ద రిసర్చ్, ద యాంగిల్ చాలా 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 డిఫరెంట్ గా ఉంది. దే నీడ్ టు థింక్ వైడర్. చాలా తక్కువ మంది, ఐఎమ్ నాట్ సేయింగ్ దే డోంట్, వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ, దట్స్ ద రైట్ వర్డ్. ఓకే, వాళ్ళకి తెలియదు, చెప్పేవాళ్ళు కూడా లేరు. అండ్ ఆ ఆలోచన అది చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి ఉన్న రిసోర్సెస్, టైంతో చాలా మందిని మారుస్తాము, చేస్తాము అనేది కుదరదు. That being said, we can do what we can. If I can change the lives of 200 people, ఒక 250 మంది లైఫ్ మారిపోతే 200 మంది ఫ్యామిలీస్ లైఫ్ మారిపోయాయి. అవును, ఇట్స్ నాట్ జస్ట్ ఒక పర్సన్ కాదు, వాళ్ళ ఫ్యామిలీ కన్నా జనరేషన్ మారిపోయింది. అవును, ఇప్పుడు ఫార్మర్. అవును, ఓకే, ఫార్మర్ ఇస్ నాట్ బ్యాడ్, ఐ లవ్ ఇట్, బట్ ఎకనామికల్ ఇట్స్ నాట్ వయబుల్. 3 acres 4 acres పెట్టుకొని there is nothing you can do. What you can do ideally is how you going to get your family out of that poverty level and go to the next level. అది ఇంపార్టెంట్. దానికి అప్పుడు సక్సెస్ ఇమ్యూనిటీ, నీకు సక్సెస్ కంపల్సరీ కావాలి. అవును, సక్సెస్ కావాలి అంటే నౌ వాట్ ఎవర్ ద డెసిషన్ యూ టేక్ షుడ్ బి గుడ్. లేకపోతే ఏదో ఒక తప్పైన కోర్సెస్ చూసుకుంటావు, తప్పైన కాలేజ్ చూస్ చేసుకుంటావు, తప్పైన ఒక ఇండస్ట్రీ చూస్ చేసుకుంటావు, యూ విల్ ఎవెన్చువల్లీ స్ట్రగుల్, విచ్ మీన్స్ నీ ఫ్యామిలీ అక్కడే తిరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ రోజు నువ్వు డెసిషన్ తీసుకునేది కరెక్ట్గా తీసుకోవాలి. డూ ద రీసెర్చ్ ప్రాపర్లీ. 5 years తర్వాత ఎలా ఉంటుంది, 10 years తర్వాత ఎలా ఉంటుంది అని చూడండి. ఆ ఇండస్ట్రీ గురించి ఆలోచించండి, తెలియకపోతే అడగండి, యూట్యూబ్ చూడండి. అలా చూసి డిసైడ్ చేసుకునేది బెటర్ దాన్ జస్ట్ ఆస్కింగ్ మా అన్న కొడుకు అక్కడ చదువుతున్నాడు, మా చెల్లెలు అక్కడ పంపించాలి, అక్కడికి ఉందాం ఇక్కడికి ఉందాం, అది దట్స్ నాట్ ద రైట్ వే టు డు ఇట్. సార్, ఇప్పుడు ఈ 3 years ఇంజనీరింగ్ కోర్స్ గుడ్, కానీ ఇప్పుడు 35 lakhsకి దే ఆర్ ఇంట్రెస్టెడ్, స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంది, చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి ఫ్యూచర్ బాగా కనిపిస్తుంది, కానీ లోన్ లాగా వెళ్దాం అనుకుంటారు. 5 lakhs 18 lakhs కరెక్టే అన్న. 3rd yearలో 18 lakhs పెద్ద అమౌంట్ అవ్వచ్చు, కొంతమందికి స్టార్టింగే మొత్తం పెద్ద అమౌంట్ అవ్వచ్చు. అప్పుడు లోన్కి ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయి? లోన్ ఫెసిలిటీస్ ఐ థింక్ అపోలో వాళ్ళు బ్యాంక్స్తో ఉన్నారు. I think they can definitely get a loan. Loan is not a problem. And anyway, 5 lakhs and split take kabatti, that won't be an issue at all. Okay. As a matter of fact, ఈ కోర్స్లో ఆల్మోస్ట్ జాబ్స్ కానీ లేకపోతే స్కిల్స్ కానీ ఎక్కువ ఉంటాయి. సో బ్యాంక్స్ కూడా దే విల్ బి ఇంట్రెస్టెడ్ టు వర్క్, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ డబ్బులు కావాలి. నేను కూడా మన ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు చూసినప్పుడు వాళ్ళు ఏ కాలేజ్ ఏ కోర్స్ అని చూస్తున్నారు. నెక్స్ట్ 2 years ఇక్కడ చేశాడు, తర్వాత వీసా రిజెక్ట్ అవుతే ఎలా సార్ యూకేకి వెళ్ళడానికి? సో వీసా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, ఐఎమ్ సేయింగ్ less than 1% ఛాన్స్. అండ్ యూకే వీసా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, అన్లైక్ యూఎస్ వీసా. సో వీసా రిజెక్షన్ అనేది చాలా 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 తక్కువ. ఐఎమ్ సేయింగ్ less than 1% ఛాన్స్. ఏదో డాక్యుమెంటేషన్ మిస్ అయిపోతే అందు కూడా మనం సెకండ్ టైం అప్లై చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ స్టూడెంట్ డిసైడెడ్ నాట్ టు గో టు యూకే, ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేదు, ఏదో ఒకటి అయిపోయింది, ఏదో ఒకటి చేసుకోవాలి, మన వల్ల కుదరలేదంటే
they'll continue in Apollo for the next 2 years and get a degree from Apollo. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే, ఇన్ కేస్ సెకండ్ ఇయర్ తర్వాత ఇఫ్ దే వాంట్ టు, ఇఫ్ కండిషన్స్ వాళ్ళకి అనుకూలంగా లేకపోతే దే కెన్ స్టిల్. Yes. So it's like safeguarded way of doing it, and వాళ్ళు అక్కడికి కుదరలేదు వెళ్ళలేదు అంటే దే కెన్ కంటిన్యూ ద డిగ్రీ ఇన్ అపోలో, గెట్ అ డిగ్రీ ఫ్రమ్ అపోలో. ఒక పేరెంట్కి మీరు ఏం అడ్వైస్ ఇస్తారు సార్ తీసుకోవాలంటే వాళ్ళ పిల్లల్ని నెక్స్ట్ 12th అయిపోయింది ఇప్పుడే, ఇంజనీరింగ్ ఇస్ ద మేజర్ థింగ్ దట్ దే హ్యావ్, కానీ అదొకటే ఉందా, ఇంకేమైనా కోర్సెస్ వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయొచ్చా? ఎందుకు ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ అనుకుంటే జాబ్స్ కోసం. అవును, మేజర్లీ జాబ్స్ కోసం. మనం చూసే దాంట్లో తెలుస్తుంది చాలా మందికి జాబ్స్ లేకుండా జరుగుతున్నారు. ద కోర్ ఐడియా ఫర్ ఎనీబడి ఈజ్ స్కిల్లింగ్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ ఆ స్కిల్లింగ్లో ఇంజనీరింగ్లో చూస్ అ వైడర్ కోర్స్. నీష్ కోర్సెస్ వద్దు. నీష్ కోర్సెస్ ఏంటంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్, నానో టెక్నాలజీ, లేకపోతే ఐ డోంట్ నో మేబీ ప్రొడక్షన్ కూడా ఉండొచ్చు, బట్ చాలా నీష్ కోర్సెస్ వద్దు. గో ఫర్ ఎ జనరిక్ కోర్సెస్. నేను చెప్పినట్టు ఎన్ని సెక్టార్స్లో నీకు జాబ్ దొరుకుతుంది అనేది ఇంపార్టెంట్. ఇఫ్ యూ స్ట్రీమ్ లైన్ అండ్ గో వెరీ నీష్, నీకు ఆ ఒక సెక్టార్లో యూ హ్యావ్ టు బి ద టాప్. నేను ఏరోనాటికల్ వద్దని చెప్పడం ఏంటంటే యూ కెన్ డూ ఏరోనాటికల్, బట్ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద టాప్, నీకు మొత్తమే 1500 జాబ్స్ ఉన్నాయంటే యూ హ్యావ్ టు బి ఇన్ ద టాప్ 1500. అట్లా లేకపోతే రాదు. యూపీఎస్సీ లాగా, అవును, రైట్? యూపీఎస్సీ లాగా. ఓకే, సో ఇఫ్ యూ థింక్ యూ కెన్ బీ దేర్, డూ ఇట్. లేదు మా వాడు కొంచెం యావరేజ్ అలాంటి వాడు అనుకున్నా, దెన్ డోంట్ డూ ఇట్. ఓకే, ఆల్వేస్ గో ఫర్ సెకండరీ, థర్డ్ ఆప్షన్స్. యూ ఆల్వేస్ హ్యావ్ టు ఇంప్రూవ్ ద ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్. స్టడీస్ కూడా అదే, మా వాడు సక్సెస్ అవ్వాలి, దెన్ వాట్ వుడ్ యూ డూ టు ఇంక్రీజ్ ది ఛాన్స్ ఆఫ్ సక్సెస్? టాప్ ఫెయిల్ అయితే సెకండ్ ఏంటి, థర్డ్ ఏంటి, ఫోర్త్ ఏంటి? దట్స్ హౌ యూ షుడ్ థింక్. ఈ కౌన్సిలింగ్ బాగుంది సార్, కానీ ఎవ్రీ స్టూడెంట్ కేస్ డిఫరెంట్. సో ఇప్పుడు చూసే వాళ్ళు ఎవరికైనా తెలుసుకోవాలి అనుకుంటే, వచ్చి మాట్లాడాలి అనుకుంటే ఏమన్నా ఎట్లా మాట్లాడాలి? ఐ కాంట్ కౌన్సిల్ ఆల్ ది స్టూడెంట్స్, బట్ అపోలో అడ్మిషన్స్ టీమ్ ఉంది అండ్ కౌన్సిలర్స్ ఉన్నారు. I speak to them very frequently, tell them ఎలా కౌన్సిల్ చేయాలి, ఎలా ఇవ్వాలి అనేది. they will be able to do it. But in case ఎవరైనా నన్ను మీట్ అవ్వాలి, లేకపోతే మాట్లాడాలి, చేయాలి అనుకుంటే I'm available and they will set up an appointment and timing బట్టి I can definitely talk to them. But to apply for this course, they can definitely, numbers definitely post చేస్తాం అనుకుంటాను, and you can definitely post the numbers and they would be able to call and set up an appointment with proper counselors. So akkada vallu application procedure, selection procedure and the visa anta kuda ippudu avasaram ledhu Gautam. Okay, so first 2 years no visa em ledhu. First 2 years you study here, third year lo visa mottham university valle chuskuntaru. ఇండస్ట్రీ ఇంటరాక్షన్స్ ఏమైనా ఉంటాయా సార్ ఈ ఫస్ట్ 2 years? మొత్తం ఇండస్ట్రీ ఇంటరాక్షన్, అపోలో హాస్పిటల్ ఎంటైర్లీ ఇండస్ట్రీ ఇంటరాక్షన్. సో హోల్ డేటా మీద పనిచేసేది, కోర్స్ స్ట్రక్చర్ చేసేది మొత్తం వాళ్ళే. అండ్ ఈ కోర్స్ కూడా ఎలా స్ట్రక్చర్ చేశారంటే, ఫస్ట్ 2 years మాడ్యూల్స్ యూకేలో ఏం చదువుకుంటారో సేమ్ కోర్సెస్ విల్ బి హియర్. ఆ ప్యాటర్న్ ఆల్మోస్ట్ ఇక్కడ రెప్లికేట్ చేయడం ట్రై చేస్తున్నారు. సో యూకేలో ఉన్నట్టే ఇక్కడ కూడా సేమ్ టు సేమ్. అప్పుడే ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు స్టూడెంట్ ని. సో అందువల్ల ఈ కోర్స్ చదువుకునే అండ్ అక్కడ ఉన్న కరికులం కి ఈజీగా అడాప్ట్ కూడా అవుతారు. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఈ కోర్స్ చదువుకునే వాళ్ళు సేమ్ యూకేలో ఏం చదువుకుంటారో సేమ్ కోర్స్ ఇక్కడ రెప్లికేట్ చేస్తున్నారు. ఇప్పుడు 12th అయిపోయిన స్టూడెంట్స్, చిన్న పిల్లలు, పేరెంట్స్ కి భయాలు ఉంటాయి, అకామిడేషన్ ఎట్లా, ఇక్కడ కూడా అండ్ అక్కడ కూడా. ఇక్కడ నాకు తెలిసి డే స్కాలర్, రెసిడెన్షియల్ రెండు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని ఎవరు చూసుకుంటారు, ఎట్లా? ఇక్కడ కూడా అకామిడేషన్ ఏంటంటే, లెస్టర్లో ఏ క్వాలిటీ అకామిడేషన్ ఉందో సేమ్ క్వాలిటీ అకామిడేషన్ అపోలో వాళ్ళు బాగా రెడీ చేశారు. దట్ ఈస్ ఆల్సో దేర్. ఓకే, బట్ ఏంటంటే ఓన్లీ 80 అకామిడేషన్స్ ఉన్నాయి. ఓకే, లిమిటెడ్గా ఉన్నాయి. బట్ యాజ్ సూన్ యాజ్ పీపుల్ అప్లై ఫర్ ఇట్, దే వుడ్ బి ఏబుల్ టు డూ ఇట్. అక్కడ ఐ మీన్ దే విల్ బి ఆల్వేస్ 2021. హోల్ ఐడియా ఏంటంటే, వాట్ యూఆర్ ట్రైంగ్ టు టీచ్ ద స్టూడెంట్, ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ is to stand on their own. They should stand on their own. అక్కడ చూసుకునేదానికి వెల్ఫేర్, స్టూడెంట్ కమ్యూనిటీ అండ్ స్టూడెంట్ సపోర్ట్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి. బట్ ఐడియా ఏంటంటే, దే షుడ్ గో దేర్. పొద్దున లేగాలి, పొద్దున వాడు ఫైనాన్సెస్ వాడు చూసుకోవాలి, వాడు బెడ్షీట్ మొత్తం
ఆ పరుపు మొత్తం క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఓకే, వాడు యూటెన్సిల్స్ వాళ్ళు క్లీన్ చేసుకోవాలి, బట్టలు మర్చుకోవాలి, ఐరన్ చేసుకోవాలి, చేయాలి, లేగాలి, 9 o'clock కాలేజ్కి వెళ్ళాలి, మళ్ళీ రిటర్న్ రావాలి. దట్ ఈస్ ద లైఫ్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్. చదువుకోవడం కాకుండా వాళ్ళని లైఫ్ కి ప్రిపేర్ చేయడం కూడా. చదువుకోవడం ఈజ్ ఆల్వేస్ సెకండరీ ఫర్ మీ. లైఫ్ కి ప్రిపేర్ అవడం ఇంపార్టెంట్, బికాస్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు ఫెయిల్. ఓకే, ఇమ్మినెంట్, ప్రతి ఒక్కడు ఫెయిల్ అవుతాడు. అండ్ యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ యువర్ ఓన్. మా నాన్న చూసుకుంటారు, మా అక్క చూసుకుంటుంది, మా చెల్లె చూసుకుంటారు. నో, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఓకే, ఎవ్రీబడి హ్యాస్ టు స్టాండ్ ఆన్ దేర్ ఓన్. అది లేకపోతే కష్టం. ఓకే, అప్పుడు ఎలాంటి దగ్గరికి ఫస్ట్ చిన్న ఎక్స్పీరియన్స్, ఈవెన్ ఇఫ్ దే ఫెయిల్ దే డూ హ్యావ్ సపోర్ట్ సర్వీసెస్, బట్ దెన్ దే హ్యావ్ టు స్టాండ్ ఆన్ దేర్ ఓన్. అది ఇంపార్టెంట్. ఆ ప్రాసెస్ వెళ్ళలేదంటే దే విల్ బికమ్ ప్యాంపర్డ్ కిడ్స్. అండ్ బయటకి జాబ్కి వచ్చినప్పుడు మనం చూస్తాం, ఒక్కసారి ఏంట్రై కేపీఏలో మార్కులు రాలేదంటే ఓ మై గాడ్, ఐ ఫెయిల్ ఇన్ మై లైఫ్ అని కూర్చుంటారు. ఫెయిలియర్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీబడి విల్ ఫెయిల్, బట్ అది వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఇన్ లైఫ్. ఓకే, బట్ దానికి కావాల్సిన సపోర్ట్ సర్వీసెస్ ఉంటాయి, బట్ హౌ డూ దే కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ స్టిల్ విన్ అనేది గేమ్. అది ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సివ్ అండ్ ఆ ఎడ్యుకేషన్కి వర్త్ అయిన జాబ్స్ వస్తాయా రావా అన్న సిచ్యువేషన్లో వీ హ్యావ్ సీన్ సంథింగ్ దట్ ఈస్ బ్రేక్ త్రూ. ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ స్టూడెంట్స్కి. పేరెంట్స్ కూడా ఆలోచించాలి దీని గురించి. సీ అగైన్ ఒకే ఒక పాయింట్, పీపుల్ కెన్ స్టడీ, పీపుల్ కెన్ డూ ఎనీథింగ్ దే వాంట్. నేను చెప్పినట్టు ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఇంక్రీజ్ చేయడం ఒక పేరెంట్గా ఎవ్రీబడీస్ వర్క్. నాకు కూడా పాప ఉంది. మై ఆల్వేస్ థాట్ ప్రాసెస్ ఇస్ how am I going to increase the chance of success. Okay, failures aina kuda they will still be able to stand up and they will be able to do it. But that being said, ipudu తీసుకెళ్ళి ఒక హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ లో చదువుకోవాలి అంటే అంత డబ్బులు మన దగ్గర లేవు అంటే that's totally fine. That's okay, that's totally fine. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఒకప్పుడు. Okay, but if they can, okay, extra 5 lakhs 10 lakhs risk తీసుకోవచ్చు అనుకుంటే, this is the kind of opportunity they should never miss, in my opinion. నేనైతే మిస్ కాను. they should take that risk. ఒకటి ఉంది, యూఎస్కి వెళ్తుంటారు ఎక్కువ మంది. అట్లాంటప్పుడు యూకేకి ఎందుకు వెళ్ళాలో, లెస్టర్కి ఎందుకు వెళ్ళాలో క్లియర్, బట్ యూఎస్లో మాస్టర్స్ చేయాలనుకుంటున్నారు యూకే కన్నా. అది హౌ డు దే టాకిల్ ఇట్? అది ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఉన్నారు, అందరు వెళ్తున్నారు, చూస్తున్నారు. ఇక్కడ కూడా ఎక్కువ మంది ఉన్నారు, చేస్తున్నారు. బట్ యుఎస్ మన ఆంధ్ర కొంచెం ఫేవరెట్. అదే, సో బట్ అది ఇట్స్ జస్ట్ అ మైండ్ సెట్. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. బట్ ఏంటంటే యుఎస్ యూకే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ లైక్ అష్యూర్డ్ ప్రాసెస్. నువ్వు వెళ్తావు, చదువుకుంటావు, నీకు 2 years PSW ఉంటుంది, వర్క్ చేసుకోవచ్చు. దాని తర్వాత నీకు ఇంకొక వీసా వస్తుంది. అది PSW కి మళ్ళీ సెపరేట్ గా ఏదైనా ప్రాసెస్ ఉంటుంది. అది యూనివర్సిటీ వాళ్ళు చూసుకుంటారు, అక్కడ ఓకే వాళ్ళు చూసుకుంటారు. దాని తర్వాత ఏం చేస్తారు అంటే దే విల్ డూ ద 5 years అక్కడ వర్క్ చేస్తారని సిటిజన్షిప్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి లాస్ట్ టైం గ్రీన్ కార్డ్ మీ ఫ్రెండ్స్ కి ఎప్పుడు వచ్చింది? వాళ్ళు వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారు సార్. ఇంకా 2040 2060 2080 అంటున్నారు. ఓకే, పోతే ఇంకా 3000 లో ఇస్తానంటారు. ఇక్కడ అలా ఉండదు. ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రాసెస్. సో అగైన్ ఇమిగ్రేషన్ ఇస్ నాట్ ద పాయింట్. వెళ్ళండి, చదువుకోండి, పని చేయండి, ఓకే, ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకొని రిటర్న్ వచ్చేయండి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ ఇన్ ఇండియా టు డూ. ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ హియర్, లెట్స్ బిల్డ్ కంపెనీస్. ఇప్పుడు నేను వచ్చాను, వీఆర్ నౌ రన్నింగ్ ఎ కంపెనీ, సాఫ్ట్వేర్ కంపెనీ, క్వైట్ సక్సెస్ఫుల్ అండ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ హియర్. బట్ ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ కావాలి, ఒక లీప్ కావాలి. ఓకే, ఇక్కడ ఉన్నాం, ఇక్కడికి దూకాలి, దూకాక మనకి అది తెలుస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి లెట్స్ సే 10 years నాకు లైఫ్లో కావాలంటే దిస్ ఈజ్ ఎ షార్ట్ కట్. దట్ షార్ట్ కట్ కాస్ట్ యూ మనీ అన్ఫార్చునేట్లీ. ఓకే, బట్ దట్స్ అ షార్ట్ కట్ యూ గో. అక్కడి నుంచి నువ్వు వెళ్తావు. ఇప్పుడు నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో 2007లో ఐ హ్యాడ్ జాబ్ ఆఫర్స్ ఫ్రమ్ TCS, IBM, ఎయిర్టెల్ నుంచి 3 జాబ్ ఆఫర్స్ ఉన్నాయి. ఐ డిసైడెడ్ నాట్ టు డూ ఇట్. ఎందుకంటే 2007 జస్ట్ బిఫోర్ రిసెషన్ 30,000 మంది తీసుకున్నారు. ఐ డోంట్ వాంట్ టు బి వన్ అమాంగ్ ద 30,000. నేను వెళ్ళి చదువుకోవాలనుకున్నా. ద రిస్క్ ఐ టుక్ వాస్ 15 lakhs. అప్పుడు మా దగ్గర డబ్బులు కూడా లేవు. ఓకే, నేను లోన్ తీసుకున్నా, 13.8 lakhs లోన్ తీసుకున్నా. అండ్ వెళ్ళాను, చదివాను, చేశాను. ఓకే, ఇప్పుడు TCS లో నేను అక్కడ స్టార్ట్ చేస్తుంటే ఎక్కడ ఉంటా, ఇప్పుడు ఎక్కడ ఉండా అనేది ఇంపార్టెంట్. ఓకే, నౌ రన్నింగ్ అరౌండ్ సాఫ్ట్వేర్. నో IIT, nothing can compare to what you have gone to, what the growth, a journey path. నాకు మీకు అదే మీ లైఫ్ లో నేను తీసిన మార్క్స్ కి, ఓకే, నాది ఎంత 77% 12th లో నేను తీసిన మార్క్స్ కి
నాకున్నే ఆపర్చునిటీకి నాకు తెలిసిన విషయాలు, నాకు ఐఐటి అంటే ఏంటనేది థర్డ్ ఇయర్ దాకా తెలియదు. థర్డ్ ఇయర్ కాలేజ్కి వెళ్ళాక ఐఐటి అని తెలుసు. ఎక్స్పోజర్ లేదు. ఓకే, తెలియదు నాకు. ఓకే, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి దానికి సెపరేట్ గా క్లాస్కి వెళ్ళాలి చేయాలనేది నాకు తెలియదు. ఓకే, తెలిసి చదువుకొని ఉంటే ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. బట్ కుదరలేదు. అప్పుడు ఏంటంటే నార్మల్ యావరేజ్ కిడ్ కెన్ ఆల్సో లీడ్ ద గేమ్ అనేది ఇంపార్టెంట్. దట్స్ ద హోల్ ఐడియా. ఓకే, మార్క్స్ డస్ నాట్ డిఫైన్ ఎనీథింగ్ లిటరల్లీ. అందరు అంటుంటారు మార్క్స్ డజంట్ డిఫైన్ అని, కానీ ఎప్పుడు చూసినా అందరూ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మార్క్స్ అంటారు. బట్ మీరు చెప్పింది 60% ఉంటే అండ్ మీకు అంబిషన్ ఉంటే మీరు ఒక వీడియో పంపించండి అండ్ మేము అది చూస్తాము, మాకు అనిపిస్తే మీకు సీట్ వస్తుంది. ఇట్స్ అ వెరీ నోవెల్ అప్రోచ్. ఇది నేను నేర్చుకుని జపాన్ యూనివర్సిటీ నుంచి. అండ్ జపాన్ యూనివర్సిటీలో దిస్ ఇస్ హౌ దే డిడ్ ఇట్. ఐ లైక్ ఇట్. సో జపాన్ యూనివర్సిటీ చేసేటప్పుడు దిస్ ఇస్ హౌ దే అప్రోచ్డ్. దే డోంట్ కేర్ అబౌట్ ద మార్క్స్. దే గో త్రూ ద ప్రాసెస్. ఎవ్రీ స్టూడెంట్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు, తీసుకుంటారు. I like that. And same thing we have replicated. Process long, kani the right thing to do. Process is also not long. 3-4 days lo we can make the whole decision. Oh, okay. Yeah, process is not long. Thank you so much, sir. ఇదొక మంచి ఐ ఓపెనర్ అందరికి. అందరి పేరెంట్స్ కూడా ఒక డబ్బులు ఉంటే ఇది ఒక రైట్ వే. ఆఫ్టర్ 12th అయిపోగానే ఇంజనీరింగ్కి అపోలో యూనివర్సిటీ ట్రై అయిపోయిన లెస్టర్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్కి వెళ్తే ఐ థింక్ దట్స్ ద బెస్ట్ థింగ్ దే కెన్ టేక్.